పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు శుక్రుడు గాని ఈ మాసం ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? సో వీళ్ళకి ఎట్లనో ఏలినటి శని నడుస్తుంది కాబట్టి సో అంత ఉధృతంగా ఉంటుందా? ఇంకా ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా. కుంభరాశి అనగా మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ఉధృతి బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే స్వస్థానంలో ఉన్నాడుగా, స్వస్థానంలో ఉన్నా కూడా 4.5 సంవత్సరాలు అయింది. సో ఇది చాలా పీక్ పీరియడ్ అన్నమాట. ఈ టైము ఎంత స్వస్థానమైనా కూడా చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. అలాంటి చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ కుంభంలో అక్కడే శని ఉన్నాడు. సో ఎప్పుడైతే వేవరింగ్, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అధైర్యం, అనిశ్చితి ఇవన్నీ ఉంటాయన్నమాట. కుంభరాశి వారు కొద్దిగా బద్ధకస్తులు కూడా ఉంటారు. శని బద్ధకానికి కూడా కారకుడండి. సో ఈ ఆలోచన అధైర్యం మటు విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మీనంలోకి వెళ్ళిన తర్వాత నుంచి హెల్ప్ అవుతుంది లాస్ట్ 2.5 ఏళ్ళు. సో నెక్స్ట్ ఏడాది చెప్పేదాకా కొంచెం ఇబ్బందులు తప్పవు. ఇంకోటి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ గురువు వలన ఏంటంటే విద్యార్థులకు బాగా ఉపయోగపడడం. నేను చతుర్థ స్థానాన్ని ఇదివరకు కూడా చెప్పుకున్నాం. విద్యాస్థానం, తల్లి స్థానం, గృహస్థానం, వాహన స్థానం, సౌఖ్యస్థానం, హృదయస్థానం. సో ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలోకి వస్తాయి. ఈ చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్లనే వాహనం, గృహం, అలాగే విద్యార్థులు విపరీతంగా ఎక్సలెంట్గా సక్సెస్ అవుతారు. సౌఖ్యం ఉండడం, అలాగే వాహనం కొనడం, బంగారం కొనడం, ఏదో ఇంట్లో కొత్త వస్తువు కొనడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇంత ఏళ్ళు నడిచిన ఉధృతున్నా కూడా. కానీ అలాగే ద్వితీయ స్థానంలో కూడా రాహు, అది కొంచెం డేంజర్ అనుకోవాలి. ఎందుకంటే వాక్ స్థానంలో రాహు ఉండడం చేత మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అనుకోకుండా ఏదో మాట అనడం ద్వారా వేరేవాడు హర్ట్ అవ్వడం, వేరేవాడు గొడవ పడడం, ఇవన్నీ జరుగుతుంది. అలాగే అష్టమ స్థానంలో కేతు ఉండడం చేత కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశం ఉంది. అంటే మన వెహికల్కైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. మనం నడపాలని లేదు, మన వెహికల్ అయినా వేరే వాళ్ళు తీసుకెళ్ళినా, లేకపోతే మనం అక్కడ పార్క్ చేసినా, ఏదైనా ఇబ్బంది వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. సో మాట మనం జాగ్రత్తగా ఉండాలి, వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, అలాగే ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా మనం జాగ్రత్త వహించాలి. అయితే గృహయోగం ఉందా? చతుర్థ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా. చతుర్థ స్థానం అంటేనే గృహస్థానం, వాహనస్థానం. ఖచ్చితంగా రెండిట్లో ఏదైనా సరే రెండు కూడా వస్తాయి. ఎందుకంటే ఇవి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుందండి. ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. సంవత్సరం కాలం ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఖచ్చితంగా ఇల్లు లేనివాడు, స్థలం లేనివాడు స్థలం, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనడం, ఆల్రెడీ ఇల్లు ఉంటేనే ఖచ్చితంగా ఇంకో ఫస్ట్ ఫ్లోర్ వేయడం, లేదంటే ఇంకో స్థలం కొనడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాహనం కూడా, వాహనం లేనివారు వాహనం కొంటారు, వాహనం ఉన్నా కూడా ఇంకో వాహనం కొనవచ్చు, లేదా కారు కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు అన్నమాట. విద్య ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు జ్ఞానకారకుడు. అలాంటి విద్యాస్థానంలోనే జ్ఞానకారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఎక్సలెంట్ విద్య ఖచ్చితంగా లభిస్తుంది. మంచి ర్యాంకులు కూడా సాధిస్తారు ఈ సంవత్సరం. ఇంకా అదృష్టపరంగా చూసుకుంటే వీళ్ళకి ఏమాత్రం వరకు ఉంటుంది? ఇంకా అదృష్టపరంగా చూస్తే కనుక మిశ్రమంగా ఉందనుకున్నాడు. ప్రస్తుతం అయితే గోచారీత్యా శుక్రుడు నీచలో ఉన్నాడు. ఎప్పుడైతే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం నీచలో ఉంటారో డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి 20 రోజులు కొంచెం ఇవి జరిగేందుకు అవకాశం ఉంది. మళ్ళీ 19వ తారీఖు తర్వాత నుంచి మనకి శుక్రుడు స్వస్థానంలో వస్తారు కదా, అప్పటి నుంచి మనకి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా వచ్చే ఏడాది అయితే కొంచెం రిలీఫ్ ఇస్తుందేమో వీళ్ళకి. Relief రాహు మారుతారు, రాహు శని కేతులు మారుతుంది, మారుతారు, గురువు శని మారుతాడు, మారిపోతాడు, గురువు కూడా కూడా పంచమంలోకి పంచమంలోకి వస్తాడు. వచ్చేస్తారు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది.
ఉన్నట్లు ఎప్పటికైనా చాలా బాగుంటుంది. మరి ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకుంటే కొంచెం శని ప్రభావం నుంచి తప్పించుకునే మీరు కూడా అవకాశం? ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉండడం ద్వారా ఎలాంటి దోషాన్ని తొలగిపోతుంది. ఎందుకంటే ఏ గ్రహం అయితే బాగాలేదో దానికి సంబంధించి మనం ఉపవాసం కానీ పరిహారం కానీ చేస్తాం కాబట్టి మనం ఎప్పుడైతే అన్నం మార్చుకున్నామో అప్పుడు ఆ ప్లానెటే పోలే బాబు మన గురించి అన్నం మానేసాడు, మన గురించి ఏం కొంచెం తినకూడదు శరీరానికి కష్టపెడుతున్నాం కాబట్టి. కష్టపెడతాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏ అడ్డు ఆటంకాలు రాకూడదు అని అనుకుంటామండి. సో ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే రక్తదానం చేయడం అనేది ఏలినాటి శని నడుస్తున్నప్పుడు సాధారణంగా చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, దెబ్బలు తగలడం, యాక్సిడెంట్ జరగడం, కొంతమందికి సర్జరీ దాకా వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనం బ్లడ్ చూడాల్సి వస్తుంది, బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళే బ్లడ్ లాగేస్తారు. సో ఇవన్నీ అయ్యే లోపల మనమే ఒక శనివారం రోజున మనమే రక్తదానం చేస్తే కనుక ఈ రక్తం ఎవరికో ఉపయోగపడి వాడు యాక్సిడెంట్ నుంచి బయటపడవచ్చు, సర్జరీ నుంచి బయటపడవచ్చు. పెద్ద పెద్ద అనారోగ్యానికి ఈ రక్తం ఎక్కించడం ద్వారా అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు దేవుడికి. ఇవన్నీ డైరెక్ట్గా మనకు వచ్చి చెప్పాల్సిన రూల్ ఏం లేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళ మనస్సులో వాళ్ళు బయటపడ్డారంటే చాలు, ఎవరైతే రక్తం ఇచ్చారో వాళ్ళకి బెస్ట్గా 100% వాళ్ళకి మేలు జరుగుతుందన్నమాట. సో మనం ఇవ్వడం ద్వారా మనకి ఇన్ని మంచి జరుగుతాయి. ప్లస్ ప్రతి 6 నెలలకి ఇవ్వచ్చు అని చెప్తారు. సో ఓన్లీ ఆరోగ్యవంతులు ఇవ్వాలి. అలాగే షుగరు లేదంటే బీపీ ఉన్న వాళ్ళు ఇవ్వడానికి లేదు, అలాగే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇవ్వడానికి లేదు, మరీ చిన్నపిల్లలు ఇవ్వడానికి లేదు. కాబట్టి అలాగే బ్లడ్ కూడా హిమోగ్లోబిన్ కౌంట్ బాగా ఉన్న వాళ్ళు ఇవ్వాలి. అలాగే ఇన్ని చూసుకునే ఇస్తారు. కాబట్టి ఇలా రక్తదానం చేయడం ద్వారా కూడా మన అనారోగ్యం నుంచి బయటపడవచ్చు. సో మనకి అనారోగ్యం రాదు. ప్లస్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనం పొందేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా శని ఉధృతంగా ఉందంటే మాట ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారి కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.